టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం. అది మిస్ పెరెగ్రైన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్. ఈ సినిమా గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఇది టిమ్ బర్టన్ డైరెక్ట్ చేసిన ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. ర్యాన్సమ్ రిగ్స్ రాసిన నవల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అసాధారణ సామర్థ్యాలు కలిగిన పిల్లలు సమయం లోపల ట్రావెల్ చేసే ఒక మాయా ప్రయాణం, ఒక భయంకరమైన పోరాటం గురించి చెప్తుంది. ఇందులో ఒక యువకుడు తన తాత యొక్క రహస్యమైన గతాన్ని కనుగొనడం, అసాధారణ సామర్థ్యాలు కలిగిన పిల్లలతో ఒక ఆశ్రమంలో చేరడం గురించి కథ ఉంటుంది. ఈ సినిమా ఫ్యాంటసీ, హారర్, డ్రామా ఎలిమెంట్స్ ను అద్భుతంగా మేళవించింది. టిమ్ బర్టన్ యొక్క విజువల్ స్టైల్ తో ఒక యూనిక్ అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో ఎమోషనల్ డెప్త్, సమయ ప్రయాణం థీమ్, ఒక భయంకరమైన శత్రువుతో పోరాటం ఉంటాయి. అలాగే ఒకరి వైవిధ్యాన్ని అంగీకరించడం గురించి లోతైన సందేశం ఉంటుంది. సినిమా కథ జేక్ పోర్ట్మ్యాన్ అనే ఒక టీనేజర్ తో మొదలవుతుంది. అతను తన తాత ఏబ్ పోర్ట్మ్యాన్ తో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. యాబ్ జేక్ కి చిన్నప్పటి నుంచి మిస్ పెరెగ్రైన్ అనే ఒక మహిళ గురించి, అసాధారణ సామర్థ్యాలు కలిగిన పిల్లల గురించి కథలు చెప్తాడు. యాబ్ ఒక రోజు రహస్యమైన పరిస్థితిలో చనిపోతాడు. చివరి క్షణాల్లో జేక్ కి క్యాన్ హోమ్ అనే ఒక ద్వీపంలోని ఒక ఆశ్రమం గురించి చెప్తాడు. జేక్ తన తండ్రి ఫ్రాంక్లిన్ పోర్ట్మ్యాన్ తో కలిసి వేల్స్ లోని క్యాన్ హోమ్ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ అతను మిస్ పెరెగ్రైన్ యొక్క ఆశ్రమాన్ని కనుగొంటాడు. ఈ ఆశ్రమం ఒక టైం లూప్ లో ఉంటుంది. సెప్టెంబర్ 3, 1943 రోజు పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. జాక్ అక్కడ మిస్ పెరెగ్రైన్ ని, అసాధారణ సామర్థ్యాలు కలిగిన పిల్లలను కలుస్తాడు. కానీ ఈ పిల్లలను బ్యారన్ అనే ఒక శత్రువు హాలస్ అనే భయంకర జీవులతో బెదిరిస్తాడు. జేక్ తన స్వంత పెక్యులియారిటీని కనుగొంటాడు. తన స్నేహితులను రక్షించడానికి బ్యారన్ తో పోరాడతాడు. కథలో ముఖ్య పాత్రలు: జేక్ పోర్ట్మ్యాన్ ఒక 16 ఏళ్ల యువకుడు తన తాత ఏబ్ యొక్క రహస్యాలను కనుక్కునేందుకు క్యాన్ హోమ్ కి వస్తాడు. అతను హాలస్ ని చూడగలడు, వాటిని చంపగల సామర్థ్యం కలిగి ఉంటాడు. మిస్ పెరెగ్రైన్ ఒక ఇంబ్రిన్, సమయాన్ని నియంత్రించగల సామర్థ్యం కలిగిన మహిళ. ఆమె హక్కుగా రూపాంతరం చెందగలదు, టైం లూప్లను సృష్టిస్తుంది. జేక్ యొక్క స్నేహితురాలు, గాలిలో తేలగలే సామర్థ్యం కలిగి ఉంటుంది, ఆక్సిజన్ ట్యాంక్ లేకుండా సముద్ర గర్భంలో ఉండగలదు. యాబ్ పోర్ట్మ్యాన్ జేక్ యొక్క తాత, ఒక పెక్యులియర్, గతంలో మిస్ పెరెగ్రైన్ ఆశ్రమంలో ఉన్నాడు, హాలోస్ తో పోరాడాడు. బ్యారోన్ సినిమా యొక్క ప్రధాన విలన్, ఒక పెక్యులియర్. ఇతను పెక్యులియర్ శక్తులను దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. ఎనాచో కానర్ మృతదేహాలను జీవం పోసే సామర్థ్యం కలిగిన ఒక పెక్యులియర్, చిన్న బొమ్మలను యానిమేట్ చేయగలడు. ఓలివ్ ఎబ్రహోల్స్ ఎలిఫెంటా అగ్గిపుల్లల మంటలను సృష్టించగల సామర్థ్యం కలిగిన అమ్మాయి. ఫ్రాంక్లిన్ పోర్ట్మ్యాన్ జాక్ యొక్క తండ్రి, ఒక సాధారణ వ్యక్తి, పెక్యులియర్ ప్రపంచం గురించి తెలియదు. సినిమా ఫ్లోరిడాలో జాక్ జీవితంతో మొదలవుతుంది. అతను ఒక సాధారణ టీనేజర్, కానీ తన తాత యాబ్ తో దగ్గర సంబంధం కలిగి ఉంటాడు. యాబ్ చిన్నప్పుడు జాక్ కి మిస్ పెరెగ్రైన్ ఆశ్రమం గురించి, పెక్యులియర్ పిల్లల గురించి కథలు చెప్తాడు. ఒకరోజు యాబ్ ఒక హోలో దాడితో చనిపోతాడు. చివరి క్షణాల్లో జాక్ కి క్యాన్ హోమ్ ద్వీపంలోని ఆశ్రమాన్ని సందర్శించమని చెప్తాడు. జేక్ తన తండ్రి ఫ్రాంక్లిన్ తో వేల్స్ లోని క్యాన్ హోమ్ కి వెళ్తాడు. అక్కడ అతను ఒక శిథిలమైన ఆశ్రమాన్ని కనుగొంటాడు. అక్కడ అతను ఎమా బ్లోమ్ ని కలుస్తాడు. ఆమె అతన్ని ఒక టైం లూప్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ సెప్టెంబర్ 3, 1943 రోజు పదే జరుగుతుంది. జేక్ అక్కడ మిస్ పెరెగ్రైన్ ని, ఆమె ఆశ్రమంలోని పెక్యులియర్ పిల్లలను కలుస్తాడు. జేక్ తన స్వంత పెక్యులారిటీని కనుగొంటాడు. అతను హాలోస్ ని చూడగలడు, వాటిని చంపగలడు. ఇది ఏబ్స్ కి కూడా ఉండేది. కానీ బ్యారన్ అనే ఒక పెక్యులియర్ ఇతర ఎంబ్రియన్స్ ని కిడ్నాప్ చేసి పెక్యులియర్ శక్తులను దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. బ్యారన్ హాలోస్ తో కలిసి మిస్ పెరెగ్రైన్ ఆశ్రమంపై దాడి చేస్తాడు. జేక్, ఎమా, ఎనోచ్, ఓలివ్, ఇతర పిల్లలు మిస్ పెరెగ్రైన్ ని, ఇతర ఎంబ్రియన్స్ ని రక్షించడానికి బ్యారన్ తో పోరాడతారు. క్లైమాక్స్ బ్లాక్ పూల్ లో ఒక ఫన్ ఫేర్ లో జరుగుతుంది. అక్కడ జాక్ మరియు అతని స్నేహితులు హాలోస్, బ్యారన్ తో ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొంటారు. జేక్ తన సామర్థ్యాన్ని ఉపయోగించి హాలోస్ ని ఓడిస్తాడు. ఏమా, ఎనోచ్ ఇతరుల సహాయంతో బ్యారాన్ ని ఆపుతాడు. చివరిలో జేక్ తన తాత ఏబ్ లాంటి జీవితాన్ని ఎంచుకుంటాడు. మిస్ పెరెగ్రైన్ తో కలిసి టైం లూప్ లో ప్రయాణిస్తూ పెక్యులియర్స్ ని రక్షిస్తాడు. ఏమాతో అతని బంధం కథకు ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. మిస్ పెరెగ్రైన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్ మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మనలోని వైవిధ్యాన్ని, అసాధారణతను అంగీకరించడం వల్ల
మనం మన స్వంత బలాన్ని కనుగొనగలం. జేక్ యొక్క ప్రయాణం మనకు చెప్తుంది మన సామర్థ్యాలు మనల్ని ప్రత్యేకంగా చేస్తాయి. అలాగే కుటుంబం, స్నేహం, ధైర్యం వంటి విలువలు మన జీవితంలో ఎంత ముఖ్యమో సినిమా గుర్తు చేస్తుంది. బేరన్ లాంటి శత్రువులను ఎదుర్కోవడం ద్వారా పెక్యులర్ పిల్లలు తమ ఐక్యత, ధైర్యంతో గెలుస్తారు. ఇది మనకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది. మిస్ పెరెగ్రైన్స్ హోమ్ ఫర్ పెక్యులర్ చిల్డ్రన్ అనేది ఒక థ్రిల్లింగ్, మాయమైన, ఎమోషనల్ గా ఆకట్టుకునే ఫ్యాంటసీ అడ్వెంచర్. ఇది టిమ్ బర్టన్ యొక్క యూనిక్ విజువల్ స్టైల్ తో పెక్యులర్ పిల్లల కథను అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమా మీకు సస్పెన్స్, ఫ్యాంటసీ, ఎమోషన్, ఒక మాయా ప్రపంచంలో అనుభవాన్ని ఇస్తుంది. మీరు ఫ్యాంటసీ లేదా అడ్వెంచర్ జోనర్ ఇష్టపడితే ఈ సినిమా తప్పక చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.